ఓరుగల్లు నగరం. వారంగల్ చరిత్ర ఏమిటి? చరిత్రాత్మక కట్టడాలు ఏమి ఉన్నాయి? యునెస్కో ప్రపంచ వారసత్వ స్థానం సంపాదించిన స్థలాలు ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 స్తంభాల గుడి. కాకతీయ రాజు రుద్రదేవుడు సుమారు 1163లో నిర్మించారు. ప్రత్యేకత: శివ, విష్ణు, సూర్య దేవతలకు అంకితం చేయబడిన త్రికూట ఆలయం. చిరస్థాయిగా నాటి శిల్పకళను ప్రతిబింబించే 1000 స్తంభాలు, వెనుక నంది విగ్రహం, నక్షత్రాకారమైన ప్రణాళిక శిల్పాలు ఉన్నాయి. 2. భద్రకాళి గుడి. చాళుక్య రాజు పులకేశిన్ సుమారు 625 CEలో నిర్మించారు. కాకతీయులు దీన్ని వారి కులదేవతగా భావించేవారు. ఆలయం పక్కన 2.7 మీటర్ల ఎత్తైన భద్రకాళి విగ్రహం ఉంది. దానికి బదులుగా అల్లావుద్దీన్ ఖిల్జీకి కోహినూర్ వజ్రం ఇచ్చారని చెబుతారు. 1950లలో పునర్నిర్మాణం చేయబడింది. ముఖ్య రహదారి, మరమ్మతులు, ఆలయ కొత్త భాగాలు జత చేయబడ్డాయి. 3. రామప్ప గుడి. కాకతీయ వైరాముడు, సైనికుడు రేచర్ల రుద్ర, రాయల్ గ్యారిస్టన్ ఆధ్వర్యంలో 1212, 1234లో నిర్మించారు. ఆలయం పేరు శిల్పి రామప్ప ఆధారంగా పెట్టారు. స్టార్ ఆకార ప్లాట్ఫారం, ప్లాటింగ్ బ్రిక్స్, సుదీర్ఘ శిల్పాలు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థానం సంపాదించాయి. 4. కోటగుళ్ళు. కాకతీయ రాజు గణపతి దేవుడు సుమారు 1199, 1260లో నిర్మించారు. గణపూర్ సమీపంలోని 12వ శతాబ్దపు శివాలయ సముదాయం. శిల్పరచనలో కళ ప్రదర్శన, ఖండాల భాగాలు పదే జరిగిన యుద్ధాల వల్ల నాశనం అయినప్పటికీ విశేషంగా నిలిచిన శివ విగ్రహాలు, స్లాబ్ రాక్లో తొలి రూపాల శిల్పాలు ఉన్నాయి. 5. పద్మాక్షి గుడి. ప్రారంభంలో జైన బసది, సుమారు 1117 CE. ఇది తరువాత కాకతీయులచే హిందూ దేవాలయంగా మార్చబడింది. జైన కళలో, శిల్పలో ఉన్న శిల్పాల ప్రదర్శన, దానితో పాటు బతుకమ్మ పండుగ సమయంలో మహిళలు ఇక్కడే పుష్పాభిషేకం నిర్వహిస్తారు. 6. వరంగల్ కోట ఓ కాకతీయ కళ తోరణం. ప్రాతపరుద్రటు నిర్మించారు. 4 శిల్ప తోరణాలున్నవి. ఇవి తెలంగాణ చిహ్నంలో ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థానం సంపాదించాయి. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోకి లైక్ చేయండి.